హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. ఆమేన్. హల్లెలూయా! అవునండి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు గురించి సందేహపడే వారిగా ఉంటారో వారిపైన మనము కనికరం చూపాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది మొదట్లో రక్షించబడ్డప్పుడు ఎంతో ఆత్మీయంగా ఉంటారండి. ఎంతో దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించే వారిగా ఉంటారు. పరిశుద్ధాత్మలో వెలిగించబడే వారిగా, దేవుని వాక్యమును గురించి, పరసంబంధమైన వాటి గురించి తెలుసుకునే వారిగా ఉంటారు. కానీ కాలక్రమేణా వాళ్ళు ముందుకు వెళ్తున్న కొలది లోకానుసారంగా ఏదో ఒక విషయంలో తప్పిపోయి మరలా యేసు ప్రభువుని బాహాటంగా సిలువ వేసే వారిగా ఉంటారండి. అలాంటి వారిపైన మనము కోప్పడే వారిగానో, లేకుంటే నువ్వు పాపివి, దేవుని గురించి తెలుసుకోవడం మళ్ళా తప్పు చేసావని చెప్పి మనం వారిని అనేవారిగా కాకుండా వారినట మనము కరుణించి నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి మళ్ళా మనము సత్యవాక్యం గురించి చెప్తూ, దేవుని గురించి చెప్తూ వారిని మళ్ళా తిరిగి దేవునిలోకి తీసుకొచ్చే వారిగా, వారిపైన కనికరం చూపేవారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా మనం చేసినట్టయితే ఒక ఆత్మనట మనం నరకం నుండి తప్పించిన వారిగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం వారిని నువ్వు పాపి, నువ్వు ఇలాంటోడు అలాంటోడు అని చెప్పి అనేవారిగా కాకుండా మనము వారిపైన కనికరం చూపుతూ వారిని దేవునిలో నడిపించే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.